హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అనే బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ బ్యాంక్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్‌గా వేకెన్సీస్ వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఈ నోటిఫికేషన్ రిలేటెడ్. ఓకే. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. నేను అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అన్ని ఫీల్డ్‌కి సంబంధించి ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ మహేష్ కార్పొరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పి ఈ వెబ్‌సైట్‌లోనే మనకి కెరీర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో 3 లైన్స్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసామంటే కెరీర్ అనే ఆప్షన్ మనకి కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేసామంటే ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూడండి క్లర్క్ కమ్ క్యాషియర్ అనే పోస్ట్ అయితే ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చేసి అడ్వర్టైజ్‌మెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అది. కిందిదొచ్చేసి రిజిస్ట్రేషన్. మీరు అప్లై చేసుకునే ముందు ఈ రిజిస్ట్రేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ కమ్ క్యాషియర్ అనే లింక్ ఏదైతే కనిపిస్తుందో దీని మీద క్లిక్ చేశారంటే మీరు అప్లై చేసుకోవడానికి ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత అయితే ఫర్దర్‌గా ఆప్షన్స్ అన్ని ఫిల్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఇది. నోటిఫికేషన్ సంబంధించింది. ఇక్కడొచ్చేసి వేకెన్సీస్ 50 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ బ్యాంక్ వేకెన్సీస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఇంకా మహారాష్ట్ర, అలాగే రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో లేవు వేకెన్సీస్. తెలంగాణలో బ్రాంచెస్ కూడా లేవు. టోటల్‌గా బ్రాంచెస్ వచ్చేసి 45 బ్రాంచెస్ ఉన్నాయి ఈ బ్యాంక్‌కి. ఈ 45 బ్రాంచెస్‌లో ఆంధ్రప్రదేశ్, ఇంకా మహారాష్ట్ర, అలాగే రాజస్థాన్ 3 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇంతకుముందు బ్రాంచెస్ ఉండేవి. ఇప్పుడు రిమూవ్ చేసేసినట్టున్నారు. ఓకే. టోటల్‌గా 50 వేకెన్సీస్ అనుకున్నాం గదా! ఒకటొచ్చేసి ముంబై, మహారాష్ట్రలో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. అలాగే రాజస్థాన్‌లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది. రిమైనింగ్ 48 వేకెన్సీస్ అయితే మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఖాళీగా అయితే ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ పాస్ ఔట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎవరైతే డిగ్రీ పాస్ ఔట్ అయ్యి ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌కి కంప్యూటర్ గురించి కూడా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి అయితే మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ ఆపరేటింగ్ కంప్యూటర్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఇంటర్నెట్ యూసేజ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ ఎసెన్షియల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. మన తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగు ఖచ్చితంగా రాయడం, చదవడం 2 కూడా వచ్చి ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, డిగ్రీ ఏ గ్రూప్‌లో పాస్ ఔట్ అయినా సరిపోతుంది. మీరు పాస్ ఔట్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎవరైతే మినిమమ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్, అలాగే మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకైతే ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఎవరైతే 28 ఫిబ్రవరి 1997 నుంచి 28 ఫిబ్రవరి 2005 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఏజ్ లిమిట్‌కి ఇక్కడ మెన్షన్ చేశారు. 20 ఇయర్స్ మాక్సిమం ఏజ్, మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అయితే ఇచ్చారు. దీనికొచ్చేసి అప్లై ప్రాసెస్ ఫీజు ₹1000 వరకి ఉంది ఫ్రెండ్స్. అన్ని కేటగరీస్ వాళ్ళకి కూడా ₹1000 అయితే మీరు పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రైవేట్ జాబ్ కాబట్టి దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఏమీ మెన్షన్ చేయలేదు. అలాగే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి కొన్ని జాబ్స్‌కైతే ఫీజ్ ఉండదు. కానీ ఇక్కడైతే ఫీజ్ అయితే మెన్షన్ చేశారు. సో, చూసుకొని అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి వచ్చేసి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేసి క్లియర్‌గా ఆ తర్వాత అయితే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. అక్కడే అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ కూడా మెన్షన్ చేస్తాను. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అయితే అప్లై చేసుకోండి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14 వరకు ఉంది ఫ్రెండ్స్. 15థ్ మే నుంచి స్టార్ట్ అయింది అప్లై ప్రాసెస్. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15థ్ మే. లాస్ట్ డేట్ వచ్చేసి 14థ్ జూన్ వరకి ఉంది. అంతలోపు అయితే అప్లై చేసుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. మనకి స్కాన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయంటే మీరు ఫోటోగ్రాఫ్ ఒకటి స్కాన్ చేయాలి. అలాగే సిగ్నేచర్ స్కాన్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ స్కాన్ చేయాలి. అలాగే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్
ఈ 4 డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి. ఐ డాష్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ డాష్ ప్లేస్‌లో మీ పేరు రాసి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్ మొత్తం ఈ పారాగ్రాఫ్ అంతా మీ హ్యాండ్ రైటింగ్‌తో రాసి స్కాన్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ 4థ్ పాయింట్. ఓకే. అదొచ్చేసి డిక్లరేషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అప్లై ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్‌కి సంబంధించిన లింక్ నేను ప్రొవైడ్ చేశాను కాబట్టి అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ కూడా మీరు పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకుంటున్న టైంలోనే. ఈ జాబ్‌లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాలరీ కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో, సెలెక్ట్ అవుతారో వాళ్ళకొచ్చేసి 22,600 వరకు మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది స్టార్టింగ్‌లో. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ తర్వాత సాలరీ అనేది పెరుగుతా పోతుంది. స్టార్టింగ్ నుంచి అయితే 22,600 సాలరీ పే చేస్తున్నారు. డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెసెస్ వచ్చేసి మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏ టాపిక్స్ నుంచి మీకు క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. ఈ 4 టాపిక్స్ నుంచి అయితే క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ప్రతి టాపిక్స్ నుంచి కూడా 40 క్వెషన్స్ అలాగే 40 క్వెషన్స్‌కి 40 మార్క్స్ అయితే ఇస్తున్నారు. టోటల్‌గా 120 క్వెషన్స్‌కి 120 మార్క్స్ అలాగే 120 మినిట్స్ వరకు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 అవర్స్ పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. మల్టిపుల్ చాయిస్ అయితే క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాంతో పాటు నెక్స్ట్ ఇంకో టెస్ట్ ఏముంటుంది అంటే ఎస్సే రైటింగ్ అండ్ లిటర్ రైటింగ్ ఈ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. దీనికి కూడా 40 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదొచ్చేసి 1 అవర్ పాటు మీకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మీరు అప్లై చేసుకుంటున్న టైంలో నియర్ బై సిటీ ఏదైతే ఉందో ఆ సిటీని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి హైదరాబాద్, ఇంకా వరంగల్ ఈ 2 సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి విజయవాడ ఈ సిటీని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే 3 సిటీస్‌లో మాత్రమే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ 3 సిటీస్‌లోనే ఉన్నాయి. సో, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళొచ్చేసి విజయవాడ, తెలంగాణకి సంబంధించిన వాళ్ళొచ్చేసి హైదరాబాద్, ఇంకా వరంగల్ ఈ 2 సిటీస్‌లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అక్కడెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ జాబ్ నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ డేట్ వచ్చేసి 14 జూన్ వరకు ఉంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మిస్ చేసుకోకండి. మంచి అవకాశం అయితే ఉంది. సో, వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.